ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనోహర్ గారు, రేపు మీరు కూడా మాతో పాటు వస్తారా? సారీ, అలాంటి మంచి ప్లేస్కి మీరు రారు కదా. సరే, గుడ్ నైట్ మేడం. ఏంటి చంబా ఇది? విషయం మనం అనుకున్న దానికంటే స్పీడ్గా ముందుకెళ్తుంది. అందుకే నేను ముందే హెచ్చరించాను మనోహరి. ఆ పాపకి అరుంధతి అనే పేరున్నందుకే పిల్లలు అంత ఉత్సాహపడుతున్నారు. పాపని కలవాలని అమరేంద్ర కూడా ఉరకలు వేస్తున్నాడు. ఆ పాప నిజంగా అరుంధతే అని తెలిస్తే వీళ్ళాగరు మనోహరి. ఈ రోజే ఆ పాప ద్వారా బాగి ఎక్కడుందో తెలుసుకొని వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తారు. అదే నేను అనుకుంటున్నాను. మనం చూడకముందే ఆ పాపని వీళ్లు చూసేలా ఉన్నారు. పాపని వీళ్లు కలవకుండా చేయాలి. మమ్మీ, బుజ్జమ్మా, స్కూల్కి టైం అయిపోతుంది. రెడీనా నువ్వు? నేనెప్పుడో రెడీ మమ్మీ. నువ్వు సూపర్ బుజ్జమ్మా, గ్రేట్. దేనికి? నిన్ను రెడీ చేసే అవకాశం నాకెప్పుడూ ఇవ్వవు. నీ అంతట నువ్వే రెడీ అవుతావు. నీ పనులు నువ్వే చేసుకుంటావు. మరి నీకు నేను శ్రమ ఇవ్వకూడదు కదా, నిన్ను కష్టపెట్టకూడదు కదా, నిన్ను బాగా చూసుకోవాలి కదా. అదేంటి బుజ్జమ్మా, నేను కదా నిన్ను చూసుకోవాలి. నేనే నిన్ను చూసుకోవాలి. అది నా బాధ్యత. నిన్నెప్పుడూ కాపాడుతూ ఉంటా. నువ్వు నన్ను కాపాడుతావా? అంటే నీ మీద ఈగ దోమ ఏది వాలకుండా చూసుకుంటా. నువ్వు అచ్చం మా అక్కలానే మాట్లాడుతున్నావే. నేను మీ అక్కనే కదా. ఏంటేంటి? అదేనమ్మా, నాకు నువ్వు మీ అక్క పేరు పెట్టావు కదా, అంటే నేను మీ అక్కనే కదా. నువ్వు మా అక్కవి, మా అమ్మవి, అన్నీ. నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం. అదేం కాదు, నువ్వు మా అమ్మ అవ్వడం నా అదృష్టం. నువ్వు నా గ్రేట్ మమ్మీవి. నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు, అందుకే నేను నిన్ను ఇంకా బాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ బుజ్జమ్మ. ఇంక స్కూల్కి వెళ్దామా? వెళ్దాం, పద. మమ్మీ, ఒక్క నిమిషం. ఏంటి బుజ్జమ్మ అలా చూస్తున్నావు? ఈ రోజు నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు. లేదే, రోజులానే ఉన్నాను. నువ్వు స్పెషల్ గా రెడీ అయ్యావు. అదేం లేదు, రోజులానే రెడీ అయ్యాను. కానీ నాకు స్పెషల్ గా కనిపిస్తున్నావు. ఈ రోజు ఏమైనా స్పెషలా? స్పెషల్ ఏం లేదు, నువ్వే నన్ను స్పెషల్ గా చూస్తున్నావు. ఆలస్యం అవుతుంది, పద వెళ్దాం. మీరెక్కడికమ్మా? అది బుజ్జమ్మని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను బాబాయ్. నీకెందుకమ్మా శ్రమ, నేను తీసుకెళ్తాను కదా. పర్లేదు బాబాయ్ గారు, బుజ్జమ్మ కూడా నన్ను స్కూల్కి రమ్మంటుంది. అది కాదమ్మా, మీరు బయటికి వెళితే. మీ టెన్షన్ నాకు అర్థమైంది బాబాయ్. ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా వెళ్ళొస్తాను. అమ్మా, ఎందుకైనా మంచిది, నేను కూడా మీతో పాటే వస్తాను. సరే, అలాగే. రండమ్మా. పద. రెడీ సార్. అంజు పాప, అమ్ము, ఆనంద్, ఆకాష్, త్వరగా రండి. డాడీ వచ్చేశారు. వస్తున్నాం రాథోడ్. తొందరగా రా.
ఏంటంజు పాప, ఈ గిఫ్ట్ ప్యాక్ ఏంటి? ఇదా మా అమ్మ పేరు పెట్టుకున్న ఆ పాపకి రాథోడ్. మ్మ్. ఆ పాపకి ఇవ్వడానికి నేను కూడా గిఫ్ట్ తీసుకున్నాను. ఆ, ఆ, నేను కూడా తీసుకున్నాను. నేను కూడా. మ్మ్. అబ్బో, చిన్న పాపకు అందరూ గిఫ్ట్లు తీసుకున్నారన్నమాట. అయితే ఈ రోజు ఆ పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరుంధతి పేరు పెట్టుకున్నందుకే వీళ్ళ పాపకి గిఫ్ట్లు తీసుకెళ్తున్నారు. నిజంగా బాగి బిడ్డే అని తెలిస్తే ప్రాణాలు ఇచ్చేస్తారేమో. ఎంతైనా రక్త సంబంధం కదా చంబా. మ్మ్. ఎక్కడికి పోతుంది? మ్మ్. సరే వెళ్దాం, పదండి వెళ్దాం. ఆగండి ఆగండి, నేను కూడా వస్తాను. నువ్వెక్కడికి మనోహరి? ఆ, అమర్ స్కూల్కి. మీరెందుకండి? హ? పిల్లల్ని మేము తీసుకెళ్తున్నాగా. అంటే నేను కూడా ఆ పాపను చూస్తాను. ఎంతైనా తను నా ఫ్రెండ్ పేరైతే పెట్టుకుంది కదా. ఆ ఫ్రెండ్ని చంపేసిన దుర్మార్గురాలివి. మళ్ళీ ఆ పేరు మీద నీకు ప్రేమ ఒకటి. మీకు ఆ పాప అంటే ఇష్టం లేదనుకున్నాం ఆంటీ. అమ్మో, నాకిష్టం లేదని నీకెవరు చెప్పారు? నైట్ మేము ఆ పాప గురించి మాట్లాడుతుంటే మీరు సీరియస్ అయ్యారు కదా ఆంటీ. అందుకే మీకు ఆ పాప అంటే కోపమేమో అనుకున్నాం. ముక్కు మొహం తెలియని పాప మీద నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు? ఏమో ఆంటీ, మీకు అసలే చిన్నపిల్లలంటే చిరాకు కదా. ఆహా, నాకు పిల్లలంటే చిరాకెందుకు ఆకాష్? అంటే మీరు అప్పుడప్పుడు పిల్లలపై చిరాకు పడి సీరియస్ అవుతుంటారు కదండి, అందుకే పిల్లలు అలా అంటున్నారు. నేనేం చేసినా వీళ్ల మంచి కోసమే కదా రాథోడ్. వీళ్ళు డిసిప్లిన్గా ఉండి బాగా చదువుకోవాలనే కాస్త స్ట్రిక్ట్గా ఉంటానంతే. అంత మాత్రాన నాకు పిల్లలంటే ఇష్టం లేకుండా ఉంటుందా ఏంటి? స్ట్రిక్ట్ కాదు, పిల్లల మీద శాడిజం చూపిస్తున్నావు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలని నువ్వు చెప్పావు కదా మరి. సరే స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పదండి. అవునవును, మేము మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. పిల్లలు రండి. ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ ఏమైంది మనోహరి? ఇంతమంది చూడ్డానికి వెళ్తే ఆ చిన్న పాప కంగారు పడుతుందేమో అమర్. ఇప్పుడు మేం వెళ్ళి చూస్తాం, రేపు మీ అందరూ వెళ్ళి చూస్తే బాగుంటుందేమో కదా. ఆ అంజు ఆల్రెడీ చూసింది కదా. కావాలంటే మీరే రేపు చూడండి ఆంటీ. మేము ఈ రోజే చూస్తాం. అవునంటే ఆ పాప మాకు ఇంపార్టెంట్. మీరు తనని చూడకపోయినా నష్టమేం లేదు. అయినా ఆ పాప మీద మీకు ఇంట్రెస్ట్ లేదు కదా ఆంటీ. కావాలంటే మీరు డ్రాప్ అవ్వండి. వీళ్ళని ఇప్పుడు ఆపలే మనోహరి. వాళ్ళ ఇంటికి వెళ్ళాక మాట వేద్దాం. సరే పదండి వెళ్దాం. అయ్యో, పదండి పిల్లలు.